హాయ్ హలో అండి, నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. ఈరోజు మనం కారులో చేస్తున్నాము. మారికోల్స్, విశాఖపట్నం మారికోల్స్ నుంచి డిఎంఎల్ఏ వెళ్తున్నాము. ఒరిస్సాలో ఉంది డిఎంఎల్ఏ. మంచి లొకేషన్స్ అవి ఉంటాయి, అవి మీకు చూపిస్తాను. రేపు మార్నింగ్ ఇల్లు ఎక్కుతాము. ఈరోజు నైట్ ఏమో సాలూరులో స్టే చేస్తాం. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు మన కార్ అయితే స్టార్ట్ అయింది. ఆనందపురం నుంచి మనం రైట్కి వెళ్తాము. రైట్కి వెళ్ళి విజయనగరం శ్రీకాకుళం హైవే ఉంటుంది. అక్కడ మనం తగరపల్స్ దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి విజయనగరం రూట్లోకి అయితే వెళ్తాం. రైట్కి వెళ్తే మనం శ్రీకాకుళం రోడ్డు వెళ్తుంది. ఇప్పుడు ఆనందపురం జంక్షన్ వచ్చాము. రైట్కి వెళ్ళాలి. చూడగా బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీకాకుళం 83 కిలోమీటర్లు శ్రీకాకుళం. లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి వెళ్ళిపోతాం. సో స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగితే శ్రీకాకుళం విజయనగరం రోడ్ వస్తుంది. తగరపల్స్ దాటినంటే లెఫ్ట్ తిరుగుతాం అనమాట. ఈరోజు మనం డిఎంఎల్ఏ వెళ్తున్నాం కాబట్టి జర్నీ అయితే 155 కిలోమీటర్లు విశాఖపట్నం టు డిఎంఎల్ఏకి ఉంటుంది. 155 కిలోమీటర్స్. సో జర్నీ అయితే ఉంటుంది. కానీ ఈరోజు నైట్కి మనం సాలూరులో స్టే చేస్తాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం శ్రీకాకుళం రోడ్డు వస్తుంది. విజయనగరం శ్రీకాకుళం అనంతపురం జంక్షన్ అంటాను. ఇక్కడ ఎక్కువగా పూల మార్కెట్ ఉంటుంది. అన్ని పూలు అమ్ముతూ ఉంటారు విపరీతంగా. ఓకే, మన జర్నీ. సో ఇప్పుడైతే మనం నేషనల్ హైవేలోనైతే జర్నీ చేస్తున్నాం. ఆనందపురం టు తగరపల్స్, శ్రీకాకుళం, విజయనగరం. సో ఈరోజు మన జర్నీలోని మా ఫ్యామిలీతో పాటు మా డాగ్ నోయిల్, దీని పేరు నోయిల్ వస్తుంది. ఇది కూడా కంటిన్యూ జర్నీ చేస్తుంది మన బ్లాగ్లోని. సో మా ఫ్యామిలీ అండ్ మా డాటర్ అండ్ వైఫ్ అండ్ మా మేనకోళ్ళు మొత్తం 5 మెంబర్స్ జర్నీ చేస్తున్నాం. 4 మెంబర్స్ టోటల్ 5 మా నోయితోని. కొత్త హైవే, నేషనల్ హైవే అనమాట. చూసారు కదా మా మేనకోళ్ళు. నాకు ఈరోజు నా హెల్ప్ అనమాట. మన లాగ్లోని తను హెల్ప్ చేస్తుంది. లాగ్ అయితే తను చేస్తుంది. సో తగరపల్స మనం వచ్చాము. సో తగరపల్స దాటిన వెంటనే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇది తగరపల్స ఊరు. బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. మనం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది కదా. పెట్రోల్ బంక్ దాటిన వెంటనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. అదే మనకు కనిపిస్తున్నాయి కదా నేషనల్ హైవే బోర్డు. విజయనగరం రోడ్డు లెఫ్ట్. 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి విజయనగరం ఉంది. సో మనం ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకుంటున్నాం. స్ట్రైట్కి వెళ్తే శ్రీకాకుళం. మన వెహికల్ అయితే విజయనగరం రోడ్లోకి అయితే మనం వచ్చినట్టు అనమాట. సో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం. ఇక్కడ నుంచి విజయనగరము 17 కిలోమీటర్స్ అయితే ఉంది. సో విజయనగరంకి ముందర 5 కిలోమీటర్ ముందర మనం మళ్ళీ రింగ్ రోడ్లోకి అయితే వెళ్తాము. ఆ రింగ్ రోడ్ కూడా మనం ప్రయాణాన్ని జర్నీ చూస్తాం. విజయనగరం ఎంట్రన్స్ అయితే 17 కిలోమీటర్లు. సో కొంత దూరం వెళ్ళగానే మనకి రింగ్ రోడ్ వస్తుంది. లెఫ్ట్ కట్ అయ్యి పద్మనాభం రోడ్లోంచి అలా రింగ్ రోడ్డు, విజయనగరం రింగ్ రోడ్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్డు. విజయనగరం దాటి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ అంతా ఇది హా హా అంటుంది మా నోయల్. ఈ నోయల్దే మొత్తం మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ అడ్జస్ట్ అవ్వాలి. సో మన జర్నీ అయితే కొనసాగుతుంది. సో విజయనగరం బైపాస్ 6 కిలోమీటర్ల ముందే మనం లెఫ్ట్గా అయితే తిరిగిపోతున్నాం. రింగ్ రోడ్లోకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు రింగ్ రోడ్లో మనం ప్రయాణం. ఇది తిన్నగా విజయనగరం దాటిన తర్వాత మళ్ళీ మనకి గజపతి నగరం రోడ్లో అయితే మనం కలుస్తాము. విజయనగరం ఊర్లోంచి అయితే మనం వెళ్ళాం. ఇది హైవే, నేషనల్ హైవే. ఈ హైవేలోనైతే మన జర్నీ అవుతుంది అనమాట. చూడండి, బొబ్బిలి రాయపూర్ రోడ్డు. రాయపూరు 555, బొబ్బిలి 69, సాలూరు 66 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. మంచి హిల్స్ అవి కనబడుతున్నాయి. సో రోడ్లోనే చూసారా హిల్స్ అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. లొకేషన్ అది బాగుంది, బ్రహ్మాండమైన లొకేషన్ అదని. సో గజపతి నగర్ రోడ్డు సూపర్గా ఉంది. హిల్ అయితే దారిలో అన్ని మంచి మంచి కొండలు అయితే మనకు కనపడుతున్నాయి. లొకేషన్ చుట్టూ రోడ్డుకి ఇరువైపులా చెట్లు బాగున్నాయి కదా ఈ లొకేషను.
హిల్స్ అయితే అదే సాలూరు రోడ్ అనమాట. గజపతి నగరం దగ్గరలోకి అయితే వచ్చేసాము. గజపతి నగరం అయితే వచ్చాము. నెక్స్ట్ రాంభద్రపురం మనం చేరుకుంటాం. రాంభద్రపురం నుంచి లెఫ్ట్కి షాలూరు వస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ గజపతి నగర్. రైల్ గేట్ పడింది మానాపురం దగ్గరలో. వల్లనే అయిపోయి ట్రైన్ అయితే చాలా పెద్దది ఉంది. మానాపురం వచ్చాము. మానాపురం ఇప్పుడు దాటుతున్నాం అనమాట. మానాపురం సంతలోని మన విశాఖపట్నం నుంచి ఇక్కడికి పెళ్ళిళ్ళు అయ్యి ఫంక్షన్లకు వస్తారు. ఎక్కువ ఏంటంటే మేకలు పశువులు అవి కొనడానికి అనమాట. ఎక్కువ మేకలు గొర్రెలు కొంటూ ఉంటారు ఫంక్షన్ కాటికి. ఇక్కడి నుంచే మనకి విశాఖపట్నంకి ఎక్కువగా ఈ మేకలు అవి సప్లై అవుతుంటాయి. చాలా పెద్ద సంత, పూర్వం నుంచి ఉన్నది ఈ సంత. ఆవులు, మేకలు, గొర్రెలు అన్నీ అమ్ముతారు అనమాట. చుట్టువైపుల విలేజ్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. మన సిటీలో నుంచి జనాలు వచ్చి ఇక్కడ కొంటూ ఉంటారు. మానాపురం దాటిసాం. ఇప్పుడు మనం రాంభద్రపురం జంక్షన్కి అయితే వస్తున్నాం. హిల్స్ అయితే అదే సాలూరు 21 కిలోమీటర్, రాంభద్రపురం 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఉంది. మానాపురం దాటిసాం. ఇప్పుడు మనం రాంభద్రపురం జంక్షన్కి అయితే వస్తున్నాం. సాలూరు 21 కిలోమీటర్, రాంభద్రపురం 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఉంది. రాంభద్రపురం జంక్షన్ వచ్చాము. ఇప్పుడు మనం సాలూరు లెఫ్ట్కి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు. ఇక మనం ఒక 15 మినిట్స్ మనకు జర్నీ అయితే ఉంది స్టే చేయడానికి. మన డెస్టినీ ప్రెసెంట్ ఈరోజు నైట్ స్టే చేసేది సాలూరులోనే. రాంభద్రపురం జంక్షన్ దాటేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సాలూరు. సో నైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో నైట్ ఫెయిల్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంచుమించు 90% నైట్ ఫెయిల్ అయిపోయింది. దగ్గరకు వచ్చాము హౌస్ దగ్గరికి. సో మన డెస్టినేషన్ వచ్చేసాం సాలూరు. సో ఇప్పుడు మన మేనకోళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. నైట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ రేపు మళ్ళీ డిఏ మాలి మనం వెళ్తాం. హాయ్ అండి, హలో. ఈరోజు మనం మార్నింగ్ ఇక్కడ సాలూరు నుంచి డిఏమాలి వెళ్తున్నాం అనమాట. నైట్ సాలూరులో స్టే చేసాం మా మేనకోళ్ళ ఇంట్లోనే. మన జర్నీ మళ్ళీ కొనసాగుతుంది కార్లోనే. తెల్లవారే మొత్తం అంతా మంచు ఉంది రోడ్లన్నీ. సో మన జర్నీ స్టార్ట్ అయింది, కార్ జర్నీ. డిఏమాలి వెళ్తున్నాం. సో రోడ్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నది. ఎర్లీ అవర్లోనే ఇప్పుడు మనం 5 o'clock స్టార్ట్ అయ్యాము డిఏమాలి కొండ మీదకి వెళ్ళడానికి. సో 45 కిలోమీటర్స్ అయితే మనకి ఇప్పుడు జర్నీ అయితే ఉంది. 45 కిలోమీటర్లు. ఈ 45 కిలోమీటర్లు అవగానే ఎండింగ్ రాగానే మనం డిఏమాలి హిల్ పైకి చేరుకుంటాం. సో మీకు మంచి వ్యూస్ అయితే ఈరోజు చూపిస్తాను. అక్కడ లోకల్ హిస్టరీ కూడా మీకు పైన చెప్తాను. సో మీకైతే హెల్ప్గా ఉపయోగపడుతుంది ఈ వీడియో. చివరి వరకు చూడండి, బాగుంటుంది. సో మంచి మెసేజ్ అయితే ఈరోజు మీకు వీడియోలో ఇస్తాను. లైట్గా ఫాగ్ ఉంది. కొండలు వెళ్ళే ఉన్నాయి ప్యారలర్గా 1 by 1 సేమ్, రెండు ఒకేలా ఉన్నాయి. మామిడిపల్లి వచ్చాము ఊరు. ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మనం వెళ్ళే దారిలో మామిడిపల్లి తగులుతుంది ఊరు. అంతా మామిడిపల్లి విలేజ్. ఇదే మామిడిపల్లి జంక్షన్. రోడ్డుకి అయితే ఇటు అటు ఇరువైపులా బ్రహ్మాండమైన చెట్లు ఉన్నాయి. బాగున్నది వాతావరణం.
చూడటానికి ఎక్సలెంట్గా ఉన్నాయి వ్యూస్ అవన్నీ, చెట్లు వ్యూస్ అవి. చెప్పారు. మనం ఇప్పుడైతే ఫారెస్ట్, మన ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాము. ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. ఇది అబ్బో, రోడ్లు అయితే కొంచెం బాగాలేవు, జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే మనకు డిలే అయ్యింది. ఎర్లీ మార్నింగ్ మనం 5 కల్లా బయలుదేరినా సరే కొంచెం లేట్ అవుతుంది అనమాట. కొంచెం రెయిన్ 2 రోజులు పడింది అదొకటి. సో దానివల్ల చాలా బాగున్నాయి కదా కొండలు, అవిని సూపర్గా ఉన్నాయి. అదిరి కొండలు. వీడియో తీసినప్పుడు చాలా బాగా వచ్చింది డాడీ. మంచి సో సన్ రైజ్, ఇప్పుడైతే మనం సన్ రైజ్ చూస్తున్నాము. మంచి వ్యూస్ అయితే, బ్రహ్మాండమైన వ్యూస్ అయితే కనబడుతున్నాయి. ఓకే, ఎక్సలెంట్ వ్యూ. దూల్పదర్ గ్రామం వచ్చింది. గ్లాస్ అంతా మంచి పట్టేస్తుంది. రావట్లేదు. డౌట్ ఫీల్ అవుతాం. సరే సరే వెళ్ళిపోతాను. మొత్తం ఫారెస్ట్లో ఉన్నాం మనం. సూపర్ వ్యూ పాయింట్, బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఉప్పర్ సెంబి చర్చి వచ్చింది. బెర్సబా చర్చ్. ఒక చర్చు, విలేజ్, గ్రామం, విజయనగరం గ్రామం, ఒడిస్సా. వ్యూస్ అయితే కొండ వ్యూస్ అదిరిపోయినాయి అనమాట. జర్నీ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఏం వ్యూస్ ఉన్నాయి. రోడ్డు బాగుంది. ఇక్కడ కొత్తగా వేసారు కానీ వర్షాకాలం పోతే రోడ్డు బాగానే వేసారు ఇక్కడైతే. సో మేఘాలలోని కొండలు ఉన్నట్టు కనిపిస్తుంది, చూస్తున్నారా? అది జూమ్ చేస్తాను చూడండి. మేఘాల్లో కొండలు అయితే ఉన్నాయి. వ్యూ కనిపిస్తుంది కదా బాబా, మేఘాల్లో కొండలు తేలుతున్నట్టు ఉన్నది కదా వ్యూ. ఎక్సలెంట్ వ్యూ అనమాట, వ్యూ పాయింట్. ఇంకా మనం డిఎంఆలి చేరుకోలేదు, దారి మధ్యలో వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కొండలు. చూశారు కదా, చైనాలోని మేఘాల్లో కొండలు ఎలాగ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా మేఘాల్లో కొండలు ఉన్నట్టయితే మనకి కనిపిస్తున్నాయి కదా. బాగుంది కదా. మనం వచ్చాం, వ్యూ పాయింట్ బాగుంది కదా, ఎక్సలెంట్ వ్యూ పాయింట్. అది మీకు అయితే చూపిస్తున్నాను, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే సన్ రైజ్ అవుతుంది, అది చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు ఎర్లీ అవర్స్లోని. సో మనకి జర్నీలో కొంచెం లేట్ అయిపోయాం కాబట్టి సన్ రైజ్ ఇక్కడైతే తీయలేకపోం, లేదంటే చాలా బాగుంటుంది సన్ రైజ్. కానీ అయినా ఇప్పుడు ఎనీ టైం లొకేషన్ అయితే అదురుతుంది. మేఘాల్లోని కొండలు అయితే కనిపిస్తున్నాయి చక్కగా, మంచి లొకేషన్, వ్యూ పాయింట్ బాగుంది కదా. కుటియా వచ్చాం, హిల్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వ్యూస్ అయితే అదిరాయి. ఒకసారి మన రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. బాగున్నాయి కదా కొండలు అవన్నీ వ్యూ. ఓకే, కుటియా చర్చ్ ఒకటి వచ్చింది.
కొటియా వాటర్ ఫాల్. కొటియా ఊర్లో చిన్న వాటర్ ఫాల్ చూస్తున్నారా స్ట్రైట్గానే, అది కనిపిస్తుంది కదా, కొటియా వాటర్ ఫాల్ అనమాట. ఓకే, చంద్రం గంజేభద్ర విలేజ్. హిల్ వ్యూస్ అనమాట. పైకి వెళ్తాం. సో ఇక్కడ నుంచి చేరుకున్నాం డిఎంఎల్ఐ. సో ఇది ఎంట్రన్స్. డిఎంఎల్ఐ టాప్ హిల్కి వచ్చాము. చూస్తున్నారు కదా లొకేషన్స్ ఇలా ఉంటాయి. పారాగ్లైడింగ్ ఉన్నది, పారాగ్లైడింగ్ కూడా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా డిఎంఎల్ఐ గ్లైడింగ్. గ్లైడింగ్ అది చేస్తున్నారు, పారాగ్లైడింగ్. బాగుంది కదా లొకేషన్. డిఎంఎల్ఐ లొకేషన్ వ్యూ. చాలా మంది వచ్చారు టూరిస్టులు. డిఎంఎల్ఐ మొత్తం చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉన్నది. చుట్టువైపులు అంతా కొండలే, మంచు అదిని. సో 8:30-9 గంటల వరకు క్లైమేట్ అయితే చాలా కూల్గా, చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉన్నది. గాలి, చల్ల గాలులు అయితే వేస్తున్నాయి. వ్యూస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్రదేశం ఇది అయితే. ఒక స్విట్జర్లాండ్ ఫీలింగ్ అయితే ఇక్కడ కలుగుతుంది. అంత బాగుంది. నైనైనా సరే ఎక్సలెంట్ క్లైమేట్. చలి చల్లగా ఉంది, చాలా బాగుంది. ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే బాగుంది. మొత్తం రౌండప్ అంతా సేమ్ ఇలా హిల్స్ అని. పారాగ్లైడింగ్. ఎండ ఉన్నా సరే లొకేషన్లో అయితే అదిరే ఇంకా మంచిగా చల్లగాలు వీస్తూనే ఉన్నాయి. డిఎంఎల్ఐ. సో ఇక్కడ కూడా క్యాఫేరియా ఉంది. కాఫీలు అవి దొరికితే మనకి. ఇది తప్ప ఇక్కడ ఏమి లేవు. రెస్టారెంట్ ఏమి తీసుకుంటే తీసుకోవచ్చు. కాఫీ అంతే. కాఫీ ఒకటి 50 రూపీస్.
ఇక్కడ అయితే ఇప్పుడు మనం 2 కాఫీలు అయితే మనం తీసుకున్నాం. 200 రూపాయలు అనమాట. ఇక్కడ తీసుకునే బదులు మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్నంత ఉత్తమం లేదు, అది బెస్ట్ కూడా. మన డిఎంఎల్ఏ అందాలి, డిఎంఎల్ఏ అందాలి. కాఫీ తాగుదాం చక్కగా కార్లో కూర్చొని. సో మన గెస్ట్కి అయితే ఫస్ట్ మనం కాఫీ ఇద్దాం. హలో మేడం గారికి కాఫీ. హాయ్. కాటేస్ కాటేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారా? లాంగ్ కాటేజ్ అవి ఉన్నాయి. అవి కూడా మనకి రెంట్కి దొరికితే తక్కువ లిమిటెడ్గా ఉన్నాయి. చాలా టూ మచ్ కాస్ట్ అయితే స్పెండ్ చేయవలసి వస్తుంది. ఏమల్లి పారాగ్లైడింగ్ చూసారు కదా, మొత్తం ఈ ప్లేస్ వస్తే ఎక్సలెంట్ ప్లేస్. సో వెనక తూర్పు మనం అటువైపు చూసాం, ఇప్పుడేమో వచ్చి ఇటువైపు యువతల వైపు చూస్తున్నాం. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నాం. చూసారు మార్నింగ్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఇప్పుడైతే 11 అవుతుంది, అయినా సరే వాతావరణం అయితే చల్లగా ఉంది ఇక్కడ. వాతావరణం ఎండున్నట్టు అయితే మనకి అనిపించట్లేదు. సో మౌంటైన్ చూడండి, అక్కడ ట్రెక్కింగ్ కూడా అవుతుంది. ఆపోజిట్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ట్రెక్కింగ్ చాలామంది చేస్తున్నారు. ఆ కొండ అంతా చివరి వరకు ఈ పైకి వెళ్తున్నారు ట్రెక్కింగ్ చేస్తూ. సో నైట్ అయితే ఇక్కడ స్టే చేయాలి, చేస్తే బాగుంటుంది. క్యాంపింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మంచి టైమింగ్ 4 to 7:30 వరకు చాలా బాగా చక్కటి వాతావరణం ఉంటుంది. మన ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు. అంత చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం అయితే మనకు ఉంది. డియోమాలి ఒరిస్సాలోని ఒక ప్రకృతి అందమైన ప్రదేశం ఇది. సో ఇది ఎక్సలెంట్ ప్రదేశం. డియోమాలి ఈ చుట్టువైపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా తూర్పు కనుమల కొండలు అంటారు. సో ఇది కోరాపుట్ జిల్లాలోని ఉన్నది డియోమాలి ప్లేసు. ఉదయం తెల్లవారు 6 గంటల నుంచి మనకి 10 గంటల వరకు కూడా చాలా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు, స్విట్జర్లాండ్లో ఉన్నట్టు అయితే ఉంటుంది. సో అటువంటి వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు కూడా 10 అయినా సరే ఎండున్న గాలి అయితే చల్లగాళ్ళు అయితే వేస్తున్నాయి. ప్రకృతి అందాలు ఆస్వాదించే ప్రియులందరికీ కూడా మంచి ప్లేసు. అలాగే ఫ్యామిలీతోని ఇక్కడికి పిక్నిక్కి రావచ్చు. నైట్ స్టే చేసి ఉదయం ఈ ఎంజాయ్మెంట్ని, ఇక్కడ వాతావరణం ఎంజాయ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మొత్తం ఈ కొండలు మధ్యలో అంతా బాగుంటుంది. మెల్లమెల్లగా కొండలు కనిపిస్తాయి. కూలైతే అదిరిపోతుంది. విపరీతమైన మంచి పోగు ఉంటుంది అనమాట. చాలా వ్యూ అది చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, చక్కటి వాతావరణం. ఈ చుట్టువైపులో ఉండేట్లు మంచి మంచి జంతువులు అవి ఉంటాయి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా జంతువులు అవి ఉంటాయి. అవతల వైపు కొండ అయితే ట్రెక్కింగ్ కూడా ఉన్నది. ఇక్కడి నుంచి చాలామంది ట్రెక్కింగ్ చేస్తారు. ఈ కొండలకి అవతల వైపు కొండ ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఎత్తైన పర్వతం కూడా అయితే. సో చాలా హైలో ఉంది, అందుకనే ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది. సో ఎవరైనా సరే విజిటర్స్ కంపల్సరీ చూడవలసిన తగ్గ ప్రదేశం, ఎవరైనా విజిట్ చేయండి. సో చాలా బాగుంటుంది. మంచి అనుభూతి అయితే మనకు కలుగుతుంది. వాతావరణం చుట్టువైపుల కొండలు ఎటు చూసినా 4 మూలలో కూడా కొండలే. అవతల వైపు ఉంటాయి, అవతల వైపు కూడా కొండలు అయితే ఉంటాయి. 4 మూలలో ఉంటాయి. ఒకే వాతావరణం. చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఇల్లు మీద అయితే ఉంది. కంపల్సరీ విజిట్ చేయండి. ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువ టూర్స్ వెళ్తాము, మంచి మంచి ప్లేసులు చూద్దాం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అనువైన ప్రదేశం కాబట్టి. సో ఈరోజైతే మీకు మొత్తం వాతావరణాన్ని వీడియోలో అయితే నేను చూపించాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నా తర్వాత వీడియో కోసం మీరు ఎదురు చూడాలని నేను ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాను. నేను వైజాగ్ సురేష్ ఉంటాను. బాయ్ సైన్. డిఎంఎల్ ఈకో కోటేజ్
ఈక కోటేజ్. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లిమిటెడ్గా Sorry, కోటేజ్ Daddy. అయితే ఉన్నాయి. సో సారీ, చాలా దగ్గరే పక్కనే. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ కొండకి వెళ్తున్నాము. చాలా మంది కొండ మీద ట్రెక్కింగ్ చేస్తున్నారు. డిఎంఎల్ ట్రెక్కింగ్ కొండ అనమాట. ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా హైల్, అదే కార్లన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి ట్రెక్ చేస్తున్నాం జనాలు. ఆ చివరికి కొండ సూదు కొండ మన దగ్గరికి అందరు నడుచుకుంటూ పైకి ట్రెక్ చేస్తాం. క్యాంపెయిన్ టెంట్లో చాలా బాగున్నాయి ఇక్కడ ట్రెక్కింగ్ క్యాంపెయిన్. చిన్న రోడ్ అయితే ప్రశాంతంగా లేదు, అందుకే దడ సౌండ్లు వస్తున్నాయి. మనమైతే ట్రెక్కింగ్ క్యాంపియన్ అయితే వచ్చాము. ఎక్కడికక్కడ వ్యూస్ అయితే అద్భుతున్నాం. ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు. చల్లగా కొండలు ట్రెక్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళు సప్లై చేస్తారు. రెంట్లో ఈ రెంట్కి ఇస్తారు ఇక్కడ. అలా హైల్ చివరికి ఉన్నారు, అలా నడుస్తూ వెళ్తున్నారు. ట్రెక్కింగ్ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ టాప్ హిల్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం అయితే డిఎంఎల్ఐ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తిరిగి వైజాగ్ అయితే వెళ్తున్నాం.